మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాల్లో పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం, వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? ఈ గ్రహ మార్పు ప్రభావం ఏ రాశుల వారిపైన ఎలా ఉండబోతుంది? ఒక్కసారి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ అక్టోబర్లో మనకి కొన్ని గ్రహ మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి. గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. బుధుడు కర్కాటకంలోకి, అలాగే శుక్రుడు, సూర్యుడు సింహ లగ్నంలోకి వెళ్ళడం వల్ల కాస్త కొన్ని చిన్న చిన్న మార్పులు అన్ని వర్గాల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రప్రథమంగా ఈ యొక్క రాసులకు సంబంధించి ద్వాదశ రాసులలో కూడా విద్య, ఉద్యోగ, వైద్య, ఆరోగ్య, అలాగే గృహిణులకు సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక ప్రప్రథమంగా మనము ఈ అన్ని రాసుల వారికి కూడా కలిపి మనం చెప్పేటువంటి కామన్ ఒక విషయం చెప్తామండి. విద్యార్థులు ఎవరైనా సరే కొత్తగా ఏవైనా సరే ప్రాజెక్టులు కానీ, లేకుంటే మీ యొక్క చదువుకునేటువంటి విద్యా సంస్థలు మారాల్సిన అవసరం కానీ, లేకుంటే ఏవైనా సిలబస్లో ఇంకేదైనా అప్గ్రేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, మేము ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి సరస్వతి యంత్రము అని ఉంటుందండి. ఈ సరస్వతి యంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రోజు పిల్లలతోని ఒక కొత్త బుక్ పెట్టేసి ఆ బుక్లో ఆ యంత్రాన్ని రాసి శ్రీమాత్రే నమః అని వారితో రాయించి దానిపైన ఈ యొక్క మధ్యవేలుతోని అలా పెట్టి బొట్టులా ఉత్తదే అలా మామూలుగా ఇలా దానిపైన పెట్టి బొట్టులా పెట్టుకోండి. దానివల్ల శారదాంబిక అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు వీరి యందు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు సోంపు అనేటువంటి దొరుకుతుంది. తినేటువంటి సోపు ఉంటుంది కదా, అది అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసేప్పుడు మనం సాధారణంగా తీర్థం పొడిలో కూడా వాటిని వాడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ యొక్క సోంపుని అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడుగా ఈ నవరాత్రుల్లో లేదా ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేటువంటి పంచమి తిథి రోజున మీరు వీలైతే, ఎందుకంటే మనకి 2వ తారీఖు అమావాస్య దాటి ప్రారంభమవుతున్నవన్నీ కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ సోంపుతోని అష్టోత్తరం చేయాలి. ఒక చిన్న ఒక్క పెట్టుకోండి, ఆ ఒక్క మీద వేస్తూ ఉండండి. అమ్మవారిని ఆవాహనం చేసుకొని దాంట్లోకి వేయండి. ఆ తర్వాతకు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాచుకొని మీరు యొక్క ఉద్యోగానికి వెళ్ళేప్పుడల్లా ఆ యొక్క సోంపు కొంచెం చక్కెర తినేసి వెళ్ళండి. దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గోచరిస్తూ ఉంది. ఇకపోతే ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించి అందరూ కూడా అమ్మవారి నవరాత్రుల్లో మీ ఇష్ట అవతారమైనటువంటి అమ్మవారు అసలైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కానీ,
లేదా స్కందమాత అమ్మవారికి సంబంధించి కానీ, లేదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతార సమయంలో గృహిణులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం దగ్గర కూడా కుంకుమార్చనలు జరుగుతాయి. మీ ఇంటి దగ్గర ఏదైనా మండపం పెట్టినా, లేదు మీది ఎక్కడైనా సరే దేవాలయంలో అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలు జరుగుతుంటే ప్రత్యేకంగా పాల్గొనండి, కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పెట్టుకోండి, విశేష ఫలితములు దక్కుతాయి. లేదు మేము 9 రోజులు చేస్తామనంటే ఇంకా సంతోషం, 9 రోజులు చేయొచ్చు. ఇక వ్యాపారస్తులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక బుధగ్రహ సంబంధితమైనటువంటి బుధ సంచారం కూడా మారుతుంది కనుక మనకి ఏం చేయాలి అంటే కిలోంబావు శనగలు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇంకొన్ని ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో పెసలు వేసుకొని మూట కట్టి మీరు మీ యొక్క షాప్ షట్టర్కి కానీ మీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి. దానివల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇకపోతే ఎవరైనా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ప్రత్యేకంగా అమ్మవారి సంబంధించిన నవరాత్రులు కూడా దీక్షను పూనండి. అంటే 29 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, వివాహం కోసం ఎదురు చూస్తున్నాం అన్న వారందరూ కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించి నవరాత్రులు దీక్షలో ఉండి మెడలో కండువా వేసుకొని అమ్మవారికి సంబంధితమైనటువంటి దీక్షలో ఉండి ఏకభుక్తం భూషయనం. ఎందుకంటే మనకు తెలవకుండా మనం ఏమైనా చిన్న చిన్న తప్పిదములు స్త్రీల గురించి చేసి ఉంటే ఆ దోషములన్నీ పోయి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి. ఇక రాజకీయ అలాగే సినిమా రంగాల వాళ్ళకు కానీ మీడియా రంగాలు యాంకర్లందరికీ కూడా సంబంధించి అమ్మవారికి సంబంధించిన అవతారాల్లో మీ ఇష్ట అవతారం కనీసం 3 అవతారాలు పెట్టినప్పుడు చీరను దానం చేయండి. ఆ చీర అమ్మవారికి కట్టి ఆడవాళ్ళైతే మళ్ళీ ఆ చీరను తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు, లేదా అమ్మవారికి సమర్పిస్తానంటే కూడా సమర్పించవచ్చు. ఇవి చేయడం వల్ల 12 రాశులలో ఉన్న వారందరూ ఈ సెక్టార్లో ఉన్న వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మరి అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అని అంటే వచ్చిన అతిథుల్ని ఊరికనే పంపించరు. వాళ్ళు ఒకరోజు ఉందామంటే 4 రోజులు ఉండండి అని చెప్పి అంటారు. అంటే వేరే వాళ్ళ ప్లాన్స్ని వీళ్ళు ఎట్లంటే అతి మంచితోని ఇంట్లో కట్టేసుకుంటారు అనమాట. అవి ఈ మాసంలో చేయడం వల్ల కాస్త విపరీతమైనటువంటి ధోరణులు, అంటే లేనిపోని టాపిక్స్ మాట్లాడడము, ఉన్నవారితోని ఎక్కువగా చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మీరు అతిథుల్ని గౌరవించే విధానం చాలా అద్భుతం, అలాగే ఉండాలి. కానీ ఇంకెక్కువగా చేయకుండా ఉండడం మంచిది. పిల్లల పట్ల కాస్త కఠిన ధోరణి మార్చుకోవడం మంచిది. తల్లి కానీ తండ్రి కానీ ఈ రాశిలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశికి సంబంధించి చంద్రుడు అధిపతి. ఆయన ఏం చేస్తాడు అని అంటే మనస్సును బాధ పెట్టాలన్నా, మనస్సును శాంతింప చేయాలన్నా వీరే కారణం. ఒకవేళ వీరి వల్ల అవతల ఎటువంటి పని కాదు అని తెలుసుకొని వీరితో మాట్లాడకుండా ఉన్నా సరే వీరు వెళ్ళిపోయి వాళ్ళని కూల్ చేసి మళ్ళీ ఎప్పటిలాగా ఉండేటట్టుగా చేసేటువంటి స్వభావం కలవాలి. కాబట్టి వీలైనంత వరకు ఈ రాశి వారు కాస్త పిల్లల పట్ల కఠిన స్వభావం మానుకోండి. ఏవైనా సరే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఉన్నా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఏవైనా సరే వ్యాపార సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఒకప్పుడు నాకు ఒక బ్రాంచ్ ఉండేది లేదా ఒక ఆఫీస్ ఉండేది, అది కొన్ని రోజుల పాటు మందంగా నడుస్తుంది, నడవట్లేదు, ఇక దీన్ని ఆపేద్దాం అనుకున్నవి మళ్ళీ పునఃప్రారంభించేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో ఉంది. దసరా సమయంలో ఆయుధ పూజలు చేసేవాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ ఆఫీసులలో పూజలు చేయించేటప్పుడు ప్రత్యేకంగా సంకల్పము ఇలా చెప్పించండి. ఎలా అంటే పునః పునః మళ్ళీ చెప్తున్నాను, పునః శాఖోపశాఖ వ్యాపారాభివృద్ధ్యర్థం. ఎప్పుడైనా సరే వ్యాపారస్తుడు ఎప్పుడు ఎదుగుతాడు అని అంటే బ్రాంచీలు పెట్టినప్పుడు ఎదుగుతాడు, లేదా ఏమంటారు దాన్ని ఫ్రాంచైజీలు ఇచ్చినప్పుడు ఎదుగుతారు. అలా వీలైనంత వరకు మీ నుంచి ఇంకా శాఖోపశాఖాభివృద్ధ్యర్థం అవ్వాలి, దినదినాభివృద్ధ్యర్థం అవ్వాలి అనేటువంటి సంకల్పముతోని, లేదా బ్రాహ్మణులు పాపం ఆయన చేసే పూజను మీరు ఆటంకం చెప్పకుండా మీరు మనస్సులో సంకల్పం చెప్పేటప్పుడు ఈ విషయాన్ని తలుచుకోండి.
అలా చేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధ్యర్థం మూసేసినటువంటి షాపులు తిరిగి మళ్ళీ ఓపెన్ చేసేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది. ఇక విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే మొదట్లో చెప్పినట్టుగా సరస్వతీదేవికి సంబంధించిన యంత్రము, అలాగే సరస్వతి అమ్మవారి అవతారం వచ్చిన నాడు అమ్మవారికి ప్రత్యేకంగా చీర కానీ అమ్మవారి దగ్గర పుస్తకములు కానీ ఉంచి, ఈ రాశి వారి కదా అందరూ కూడా పాటించవచ్చు, అమ్మవారి దగ్గర పుస్తకములు ఉంచి ఆ పుస్తకములన్నీ కూడా మళ్ళీ మీరు శ్రద్ధగా చినగకుండా, ఎప్పుడు పిల్లవాడికి చదువు వస్తుంది అని అంటే పుస్తకములు చినగకూడదు, పుస్తకములు నీట్గా ఉండాలి, బ్యాగుకి పుస్తకాలకి పెన్నుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా కాకుండా కొంతమంది పిల్లలు చూస్తే బ్యాగ్ రాగానే ఇసిరేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ పిల్లలే కాదు, ఈ రాశి వాళ్ళే కాదు, అందరికీ కూడా విపరీతమైనటువంటి నెగిటివిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకంగా మీ యొక్క ఆఫీసులో ఎవరైతే మీ యొక్క సీనియర్ నుంచి మీకు కొన్ని సలహాలు కొన్నిసార్లు చివాట్లు వస్తూ ఉంటాయో అవి వాళ్ళ గురించి మీరు బయట ఎక్కడన్నా మాట్లాడేది ఉంటే కనుక తగ్గించడం మంచిది. ఎందుకంటే ప్రతిదీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, దానివల్ల మీకు తర్వాతకి వ్యతిరేకమైనటువంటి ధోరణి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే, వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రత్యేకంగా ఈ 9 రోజుల్లో మగవాళ్ళు అయితేనేమో కన్యాపాశుపతము, ఆడవాళ్ళు అయితేనేమో వరపాశుపతము అనేటువంటి పూజ ఉంటుంది. ఈ పూజ చేసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ఎందుకండి అని అంటే అమ్మవారి నవరాత్రుల్లో స్వామివారికి సంబంధించి అంటే శివలింగాన్ని మట్టితో తయారు చేసి, సైకతలింగం అంటారు, తయారు చేసి దానిపైన ఒక్కొక్క పాశుపతానికి గాను ఒక్కొక్క పదార్థంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆయుష్ బాగా ఉండాలంటే ఒక పదార్థంతోని, వివాహం కావాలంటే చక్కెరతోని, సంతానం కావాలంటే కొన్ని రకాల మూలికలతోని చేస్తారు. ఇలా అభిషేకం చేసిన మంత్రంతోనే మళ్ళీ మనకి హోమం ఉంటుంది. ఇలా చేయించుకోవడం వల్ల వివాహం కాని వారికి ప్రత్యేకంగా వివాహాలు అవుతాయి. ఇంకా మన రాజకీయ సంబంధిత అలాగే సినీ రంగానికి సంబంధించినటువంటి వారు ఏమి చేయాలి అని అంటే చండీ హవనం చేయించడం ఉత్తమం. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా చండీ హోమాలు చేయించుకోవడము ఈ యొక్క మాసంలో ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలము. ఒకవేళ ప్రత్యక్షంగా మీరు వెళ్ళలేకున్నా పరోక్షంగా, అది కూడా కాకుంటే అమ్మవారికి సంబంధించి చండీ హోమాలు ఎక్కడో అవుతున్నాయి, ఉదాహరణకు మీరే ఉన్నారు, ఏదైనా చండీ హోమం జరుగుతుంది, సామూహికంగా జరిగే దాంట్లోనైనా సరే మీ గోత్ర పేర్లు ఇవ్వండి. దానివల్ల విశేషంగా ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోయి అనుకూల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి అన్ని సెక్టార్స్ వాళ్ళు, ఇంట్లో ఉన్న గృహిణులు కానీ అలాగే చెప్పేటువంటి మంత్రం ఏం చెప్పాలి అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా వీరు అమ్మవారికి సంబంధించి ఒక రోజున దద్దోజనం ఎప్పుడైతే పెట్టాలో ఆ రోజున ఒక బాదం ఆకులో కానీ మనకు ఉన్నటువంటి విస్తరాకులు ఉంటాయి కదా, ఆ ఇస్తరాకులలో పెట్టి, పేపర్ ప్లేట్లు కాకుండా ఇస్తర ఆకులో పెట్టి అమ్మవారికి నివేదన చేయడం మంచిది. అలాగే ఈ రాశి వారందరూ కూడా శ్వేతవర్ణము అంటే తెల్లటి దుస్తులు వేసుకోవడం ఉత్తమము. ఇక వీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి అని అంటే పంచాక్షరి మంత్రము, శివుడికి సంబంధించిన పంచాక్షరి. ఎందుకంటే చంద్రుడు రాశాధిపతి చంద్రశేఖరుడు కాబట్టి ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని అంటే సులభంగా మేము జపం చేసుకోవాలనుకున్న వారు ఎంత వీలైతే అంత శక్తి మేరకు చేయండి. అలాగే చంద్రశేఖరాష్టకము అని ఉంటుంది. చంద్రశేఖర 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 పాహిమాం అన్న ఈ దూరంతో వస్తుంది అనమాట మంత్రం అంతా. అది ప్రతిరోజు వినండి, దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారికి లభిస్తాయి. అలాగే గురుగారు, కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పఠించాల్సిన మంత్రాలు ఏంటి, చేయాల్సిన పూజలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.